మరో 48 గంటల్లో కుంభరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేదే ఇది. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి గత కొంతకాలంగా కుంభరాశి వారు అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం, ఇంకా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు అన్నిటి నుంచి మరో 48 గంటల్లో వీరు బయటపడబోతున్నారు. ఏ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ యొక్క ప్రమాదం అనేది పొంచి ఉండటం, వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మార్పు రావటం జరగబోతోంది. భార్యాభర్తల మధ్య తగువులు, గొడవలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. ఈ తగువుల వల్ల, గొడవల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయారు. ఈ కుంభరాశి వారైతే ఈ యొక్క ప్రశాంతత కోల్పోయినటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడైతే వీరికి ఈ యొక్క అంటే హోమ్కి సంబంధించినటువంటి, ఇంటికి సంబంధించినటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడబోతుందో, దీని మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాలు, వీరి మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో కూడిన చిన్న చిన్న గొడవలు, పెద్దవాళ్ళు ఎంతలా సర్ది చెప్పి వీరిద్దరిని కలపాలని చూసినా జరగనటువంటి పని కూడా ఇప్పుడు పూర్తిగా ఆ విషయంలో ఒక అవగాహనకు రావటం, ఇద్దరూ మాట్లాడుకోవటం లాంటివి చేసి చక్కగా వీరి యొక్క లైఫ్ని వీరు టర్న్ చేసుకోబోతున్నారు. ఇద్దరూ కలిసిపోవటం, పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలు ఎవరైనా సరే ఉంటే వారు తిరిగి రావటం వల్ల ఈ కుంభరాశి వారి మానసిక అయినటువంటి ప్రశాంతత అనేది లభించబోతోంది. ప్రేమికుల్లో కూడా కొన్ని సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, గొడవల వల్ల ఇద్దరు విడిపోవటం లాంటివి జరుగుతూ వచ్చాయి. అవి కూడా పూర్తిగా సమసిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటంతో పాటు వీరికి మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైనా ఆటోమేటిక్గా జరిగేది, ఒక మానసికంగా మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. ఇప్పుడు కుంభరాశి వారి విషయంలో కూడా అదే జరగబోతోంది. మానసిక ప్రశాంతత అనేది వీరికి రావటం వల్ల వీరు చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు. వీరి జీవితంలో ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది అనేటువంటివి ఏదీ లేకుండా హ్యాపీగా గడపబోతున్నారని చెప్పవచ్చు. వీరు ఏదైతే చేస్తున్నారో చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయం పొందుతుంది. ఎలా అంటే మానసిక ప్రశాంతత ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు. అదేవిధంగా వీరి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థికంగా కూడా వీరు చాలా అప్పుల్లో కూరుకుపోయారు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కూడా ఊహించని విధంగా రాబోతోంది. వీరు ల్యాండ్ని సేల్కి కూడా పెట్టుకున్నారు. ల్యాండ్ సేల్ అవ్వక చాలా కాలంగా బాధపడుతూ ఉంటారు. ఈ ల్యాండ్ సేల్ చేసే విషయంలో కూడా వీరికి ఒక వ్యక్తి సహాయం చేయబోతున్నారు. ఆ సహాయం చేయబోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే సహకరించబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ సహకారం ద్వారా వీరు ఇలాంటి సేల్ అనేది చేయకుండా వీరు చాలా చక్కగా సంతోషంగా వీరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ సేల్ చేయటంతో పాటు వీరి లైఫ్లో వచ్చేటువంటి అమౌంట్ తోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ప్రణాళికలు వేసుకోబోతున్నారు. కష్టాన్ని, కన్నీళ్లను అన్నిటినీ కూడా అధిగమించి వీరు ఇప్పుడు రాబోయేటువంటి డబ్బుని చక్కగా అప్పులు పూర్తిగా క్లియర్ చేసుకోవటంతో పాటు వీరు వ్యాపార అభివృద్ధి చేసే కుటుంబ పరంగా కూడా పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఈ కుంభరాశి వారికి ఒక్క మాట మీద నిలబడి అన్నీ చెప్పినట్టుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. గత కొంతకాలంగా వీరికి మర్యాద అనేది తగ్గుతుంది. వీరి మాట మీద గౌరవం తగ్గింది. ఈ పరిస్థితులన్నీ మళ్ళీ తిరిగి చక్కబడబోతున్నాయి. వీరికి ఆర్థికంగా బలం రావడంతో పాటు ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబపరమైన జీవితంలో వీరు ఎదుర్కొన్న ఎదురుదెబ్బ వీరి లైఫ్ని ఒక రకంగా చాలా మట్టుకు మార్చేస్తుంది. చాలా ఇబ్బందులన్నిటినీ కూడా గురి చేస్తుంది. ఒక రకంగా వీళ్ళ ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోయారు. అలాంటి యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. వీరి యొక్క జీవిత భాగస్వామి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రావటం ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా వీరి జీవితంలో నుంచి పూర్తిగా తొలగించబోతున్నాయి. వీరు అంటే కుంభరాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒక 48 గంటల తర్వాత అంటే ఒక 2 రోజుల తర్వాత ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు. అలాంటి వారికి కూడా మంచి శుభవార్త కూడా వినబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమోషన్ మాత్రమే వీరికి ఇవ్వడానికి వీరి పై అధికారులు వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడంతో వీరికి ప్రమోషన్ రావటం జరుగుతుంది. ఈ ప్రమోషన్ ద్వారా వీరు చాలా చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు. వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడబోతుంది. వీరి జీవితంలో విరిచి విషయాలను కూడా అనుకున్న ప్రతి దాన్ని రాబోయే రోజుల్లో వీరు అచీవ్ చేయబోతున్నారు. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి వారితో గొడవ పడినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ అలాగే విరోధాన్ని పెంచుకోకుండా సామరస్యంగా ఆ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే
ఇరుగు పొరుగు వారితో సభ్యతగా ఉంటేనే మనం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఏదైనా సందర్భాల్లో వారు మనకు హెల్ప్ చేసేవారుగా కూడా ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వలన మీ ప్రతికూల అంశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వేరే ప్రదేశాలలో వీరు పని చేయవలసి వస్తుంది. దీనికి కారణంగా మీలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కీలకమైన కెరియర్ నిర్ణయాలను కూడా ఈ సమయంలో వాయిదా వేసుకోవటమే మంచిది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో కానీ మీ పై అధికారులతో కానీ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ మాటలను మీ పద్ధతిని నియంత్రణలో ఉంచుకోండి. ఇకపోతే ఈ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సంపాదన అధికంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి మీరు అనవసరమైన ఖర్చులు కూడా ఈ సమయంలో పెట్టబోతున్నారు. ఈ సమయం అంతా అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరగటం మూలంగా బీపీ పెరగటం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం అయితే కనిపిస్తుంది. అలాగే అనారోగ్య ఆహారం తీసుకోవటం వలన కూడా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చూస్తే జీవిత భాగస్వామి వారి ప్రయత్నాల్లో విజయం సాధించటంతో కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు మీ భాగస్వామి నుండి బలమైన మద్దతు కూడా పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి దూర ప్రయాణాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఒక రకంగా చెప్పాలి అంటే వీరితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రతి బంధాన్ని కూడా తిరిగి తెచ్చుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న కుంభరాశి వారి విద్యార్థులకైతే చాలా బాగుండబోతోంది. అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అన్నాం కదా. ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసే ముందు మంచి రోజులు అనేవి జాగ్రత్తగా చూసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవటం మంచిది. ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టికెట్లు బుక్ చేసుకొని మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు అయితే తెచ్చుకోవద్దు. ఈ విధంగా మీరు జాగ్రత్త పడటం వల్ల చాలా చక్కగా మీ యొక్క జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించబోతున్నారు. కాబట్టి వ్యాపార పరంగా బాగుంటుందని కూడా చెప్పుకున్నాం కదా. ఎవరైతే కుంభరాశి వారు పిల్లలు చదువుల్లో ఉన్నారో వారు చాలా బాగా చదువులో రాణిస్తారు. జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు రాసే ప్రతి పరీక్షలోనూ సాధిస్తారు. బిడ్డల ద్వారా ఈ కుంభరాశి వారు సంతోషాన్ని పొందబోతున్నారు. అదేవిధంగా వీరి యొక్క లైఫ్ చాలా చక్కగా టర్న్ అవ్వబోతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిడ్డల జీవితాన్ని చక్కగా అవసరమైనంత వరకు ఏర్పడుతుంది. కాబట్టి ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన ప్రణాళికను వేసుకుంటారనే చెప్పుకోవాలి. అదేవిధంగా బిడ్డల యొక్క జీవితాలతో పాటుగా ఈ కుంభరాశి వారు తమ కెరియర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అలా వెళ్ళటం ద్వారా మీరు ఆర్థిక పరమైన లాభాలు పొందడంతో పాటుగా కుంభరాశి వారికి ఏ విధమైన మార్పు రాబోతుందో చూసాం కదా. అయితే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రమాదం విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్ని కూడా చెప్పుకున్నాం. సో ఈ ప్రమాదాన్ని అధిగమించడం కోసం మీరు చేయవలసింది ఏంటి అంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చదువుకోవడానికి అవసరమైనటువంటి బుక్స్ సెట్స్ని కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా సమసిపోతాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. శుభం.